మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం దేవా, సర్వోన్నతుల సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి ఈ యొక్క వాక్యపు పంటను నూరంతలు అనుభవించినట్లు చేయమని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించాలి, మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామో దాన్ని క్రియల్లో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం కోసం మనం ప్రార్థన చేస్తున్నామంటే గొడుగు తీసుకెళ్ళాలి, అది విశ్వాసం అనమాట. నువ్వు వర్షం కోసం ప్రార్థన చేస్తున్నావంటే గొడుగు తీసుకుని వెళ్ళాలి, అంటే వచ్చేటప్పుడు నేను తడిసిపోతానండి. కాబట్టి కృపాసింహాసనం ఎదుట మన యొక్క విన్నపం పెట్టినా మన వంతు పని మనం చెయ్యాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైనటువంటి సంఘటన, నిజ సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. హెడ్సన్ టేలర్ గారు అంటే అందరికీ తెలుసు. హెడ్సన్ టేలర్ గారు అంటే అందరికీ తెలుసు. ఆయన ఒకానొక సమయంలో దేవుని పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలు, అనేక దేశాలు తిరుగుతున్నటువంటి సమయంలో ఆ రోజుల్లో ఈ హెడ్సన్ టేలర్ గారు చైనా వెళ్ళాలంట. చైనా వెళ్ళడానికి ఆయన ఏం చేశారంటే, అప్పుడు ఓడ ఎక్కవలసి వచ్చేది, ఇప్పుడులాగా ఫ్లైట్లు కాదు, అప్పుడు ఓడల్లో వెళ్ళవలసి వచ్చేది. ఆ చైనా దేశం వెళ్ళటానికి ఈ హెడ్సన్ టేలర్ గారు ఓడ ఎక్కారంట. ఓడ మరి అక్కడ సుమత్రా ద్వీపం దగ్గరికి చేరుకున్నప్పటికీ కూడా ఆ ఓడ కెప్టెన్ వచ్చి, హెడ్సన్ టేలర్ గారు గాలి లేదండి. అక్కడ ఏంటంటే అప్పుడు ఎలా నడిచి అంటే, మీకు ఎప్పుడన్నా ఎక్కారో లేదో, తెరచాపలు అనేటువంటివి ఉంటాయన్నమాట ఓడలకి. ఒక పెద్ద క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ని పెడతారు. అప్పుడు ఆ క్లాత్ని ఆ యొక్క గాలి గెంటుతుంది, దాన్ని బట్టి ఆ యొక్క ఓడ దిశను మార్చుకుంటూ వాళ్ళు ప్రయాణం చేసేటువంటి వారు. అపోజిట్ పౌల్ గారు కూడా మనకు చెప్తాడు ఈ విషయాన్ని. కాబట్టి హెడ్సన్ టేలర్ గారు ఎక్కినటువంటి ఆ చైనాకి వెళ్ళేటువంటి ఆ యొక్క ఓడ వెళ్ళాలంటే ఏం చేయాలంటే గాలి, ఆ తెరచాపలను గాలి కదిలించాలి. కానీ ఇక్కడ గాలే లేదంట అసలే. చూస్తే దగ్గరలో ఈ నరమాంస పక్షుల యొక్క ద్వీపం ఉన్నది. కాబట్టి ఆ యొక్క ఓడ నాయకుడు వచ్చి, హెడ్సన్ టేలర్ గారు, ఈ దగ్గరలో నరమాంస పక్షులు ఉన్నట్లు మాకు అనుమానం ఉన్నది, ఇక్కడ చూస్తే గాలి లేదు. టేలర్ గారు ఇలాగుంద పరిస్థితి అంటే, అప్పుడు హెడ్సన్ టేలర్ గారు అన్నారంట, ఓ అయితే మరి నేనేం చెయ్యాలి అని అడిగారంట. అప్పుడు ఆ ఓడ నాయకుడు వచ్చి, అయ్యగారు, హెడ్సన్ టేలర్ గారు, మీరు గొప్ప సేవకులు అని చెప్పి మేము విన్నాం, మీరు దేవుని నమ్ముతారని చెప్పి మాకు తెలుసు. కాబట్టి ఈ గాలి కొరకు మీరు ప్రార్థన చేయండి, గాలి రావాలని ప్రార్థన చేయండి అని చెప్పి ఆ యొక్క ఓడ కెప్టెన్ అన్నాడంట. ఓ అలాగే ప్రార్థిస్తాను, కానీ మీరు తెరచాపలు కట్టాలి అని చెప్పి టేలర్ గారు అన్నారంట. హల్లెలూయా. తెరచాపలు మీరు కట్టేసుకోండి. అదండి, గాలి లేదు కదా, గాలి గురించి కాదు మీరు ఆలోచించవలసింది, తెరచాపలు మీరు కట్టుకోండి, రెడీగా చేసుకోండి అన్నారంట. ఎందుకండి కొంచెం గాలి కూడా లేదు అన్నారంట. ఇప్పుడు తెరచాపలు కట్టమంటే నావికులంతా కూడా నన్ను ఒక పిచ్చివాడి క్రింద జమ చేస్తారు. అసలు గాలి లేదండి, అసలు కదలతలేదండి, నీరు కూడా కదలతలేదండి, ఇప్పుడు తెరచాపలు కట్టండి అని. గాలి వచ్చే కట్టమంటే కడతారు, కానీ అసలు ఏమీ లేదు తెరచాపలు కట్టమంటే వాళ్ళు నన్ను పిచ్చోడు అనుకుంటారు, ఈ ఓడ కెప్టెన్కి పిచ్చెక్కింది అనుకుంటారు, ఎలాగండి అని చెప్పి ఆ యొక్క కెప్టెన్ అంటా ఉన్నాడంట. నన్ను పిచ్చివాడి కింద లెక్కేస్తారని చెప్పి కెప్టెన్ అంటున్నాడంట. కానీ టేలర్ గారు ఏమని చేశారా, బలవంతం చేశాడు. చేయండి మీరు, ముందు తెరచాపలు కట్టండి అని చెప్తే ఇంకా హెడ్సన్ టేలర్ గారి మాట కాదని లేక ఆ ఓడ కెప్టెన్ బలవంతం చేత ఆ యొక్క తెరచాపలు కట్టించాడంట ఓడకి. హల్లెలూయా. ఈ లోపల 45 మినిట్స్ అయిందంట. 45 మినిట్స్ అయిందంట. ఆ 45 నిమిషాల తర్వాత ఈ ఓడ కెప్టెన్ తిరిగి పరుగులు తీస్తూ ఉన్నాడు. మళ్ళా ఈ టేలర్ గారి దగ్గరికి పరుగులు తీస్తూ ఉన్నాడు. హెడ్సన్ టేలర్ గారి దగ్గర పరుగులు తీస్తూ వచ్చాడు. ఆ గదికి వచ్చేసరికి హెడ్సన్ టేలర్ గారు ఇంకా మోకాళ్ళలోని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మోకాళ్ళ మీద ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన ఆగలేక డిస్టర్బ్ చేశారు. అయ్యగారు, హెడ్సన్ టేలర్ గారు, అయ్యా ఇంక చాలు. ఏమైంది అని అంటే, చాలయ్యా, సరిపడినంతకంటే ఎక్కువ గాలి వీస్తుంది, సరిపడినంతకంటే ఎక్కువ గాలి వీస్తుంది, ఓడ చాలా వేగవంతంగా వెళ్తుంది, కాబట్టి చాలండి, ఇంకా ఎక్కువ ప్రార్థించారంటే సరిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరిపోతుంది. మనం అనుకున్న గాలి కంటే ఎక్కువ గాలి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ హెడ్సన్ టేలర్ గారు గాలి వచ్చాక తెరచాపలు కట్టమనలేదు, ముందే తెరచాపలు రెడీ చేసుకోండి. ఏంటండి అసలు లేదు కదా గాలి? లేదు, కానీ వస్తుంది. లేనిది ఉన్నట్టు పలకటమే విశ్వాసం అంటేని.
విశ్వాసంతో కూడిన ప్రార్థన. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మడి. నేను అడుగుచున్నాను, ఆల్రెడీ పొందేసుకున్నాను ఆత్మలోకంలో. కాబట్టి గాలి వీస్తుంది, మీరు తెరచాపలు రెడీ చేసుకుని, గాలి వచ్చాక తెరచాపలు కట్టాలంటే మీ వల్ల కాదు, ముందే కట్టుకోండి అని చెప్పి ఆయన చెప్తే వాళ్ళు అంగీకరించారు, దాన్ని తీసుకున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాట విన్నటువంటి నా సహోదరి స్నేహితులారా, బ్రదర్, ఆయన హెడ్స్ అండ్ టైలర్ గారండి, గొప్ప సేవకుడు అండి. ఆయనకు ఉన్న విశ్వాసం గొప్ప విశ్వాసం అండి. హెడ్స్ అండ్ టైలర్ గారికి చాలా గొప్ప విశ్వాసం ఉంది. మనకెక్కడొస్తుంది? ఎస్, మీరు అన్నది కరెక్టే. హెడ్స్ అండ్ టైలర్ గారికి ఉన్నంత గొప్ప విశ్వాసం మనకు లేకపోవచ్చు, కానీ ఆయనకు ఉన్నటువంటి గొప్ప దేవుడే మనకు ఉన్నాడు. హల్లెలూయా. హెడ్స్ అండ్ టైలర్ గారు నమ్ముకున్న దేవుడే మనకు ఉన్నాడు. హెడ్స్ అండ్ టైలర్ గారు ప్రార్థన చేసిన దేవుడే మనకు ఉన్నాడు. హెడ్స్ అండ్ టైలర్ గారికి అద్భుతం చేసిన దేవుడే మనకు ఉన్నాడు. ఈ రోజున హెడ్స్ అండ్ టైలర్ గారికి ఉన్నంత గొప్ప విశ్వాసం మనకు లేకపోవచ్చు, కానీ ఆయనకు ఉన్న గొప్ప దేవుడే మనకు ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడే మనకున్నాడు. ఆయనకు కార్యం చేసిన దేవుడే మనకున్నాడు. ఈ రోజున నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం అటువంటి అద్భుతాలను కూడా ప్రతి వారి జీవితంలో చూచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.